శ్రీనివాస్ రెడ్డి గారు చేయాలి. సభకు నమస్కారం. ఇక్కడ ఈరోజు మనం అందరం సమావేశానికి కారణము మా చేవల్లలో న్యాయవాది స్వప్న మర్డర్ జరిగినందుకు మేము 15 రోజుల నుంచి అక్కడ రిలే నిరాహార దీక్షలు చేసుకుంటూ మరియు రాష్ట్రం అంతా ఈ విషయం తెలవాలని ప్రతి అధ్యక్షులకు అందరికీ లెటర్లు పంపిస్తూ మెసేజ్లు పెడుతూ మాకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారు సహకారంతో హైకోర్టు అడ్వకేట్ తోటి అందరితో మీటింగ్ పెట్టి ఈరోజు మొత్తం స్టేట్ లెవెల్లో ప్రెసిడెంట్లను సెక్రటరీలను ఒక దగ్గర కలిపి మాట్లాడి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఓన్లీ ఒకే యాక్ట్ మీద మనము సీఎం గారిని కలవడమా లేదంటే ఇంకో చెలో అసెంబ్లీ ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో ఆ కార్యాచరణ చెలో అసెంబ్లీ పిలుపునివ్వాలా, అది ఇక్కడ హైకోర్టు నుంచే జరగాలని మేము అందరం కోరుకొని జగన్ గారికి చెప్పినాము. అదే జగన్ గారు ఇనిషియేట్ తీసుకొని ఈ మీటింగ్ కండక్ట్ చేసిండ్రు. రెండోది, ఇక్కడ మనము ఇంకో నెల అయితే మన 10 పోతుంది, 2 నెలలు అయితే 10 పోతుంది అని కాదు. ఈరోజు ఇక్కడ నుండి మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ సాధన సమితిని ఏర్పాటు చేసుకుందాము. అది సాధించే వరకు ఆ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారానే మనం పోరాడదాము. ఆ కమిటీ పిలుపు మేరకు చెలో అసెంబ్లీ ఏది చేసినా ఆ కమిటీ కంటిన్యూ ఉండాలి. మా 2 నెలలు అయితే మా 10 పోతుంది అని కాదు. ఈ రోజు కమిటీ వేద్దాము. ఆ కమిటీలో ఉన్న వాళ్ళు సాధించే వరకు ఉండాలని నేను అందరికీ నమస్కారం చెప్తున్నాను.